మీకు చైల్డ్ గ్రోత్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి డిఫరెన్స్ తెలుసా? ఈ వీడియోలో చైల్డ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి డిఫరెన్సెస్ చూద్దాం అండ్ వాటిని ఎలా సపోర్ట్ చేయాలో కూడా ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్, చైల్డ్ గ్రోత్ అంటే ఏంటి? ఫిజికల్ అపీరెన్స్ ఆఫ్ ఎ చైల్డ్ యొక్క హైట్, వెయిట్, స్కిన్ కలర్, ఐ సైజ్, బోన్ హెల్త్ ఇవన్నీ గ్రోత్లోకి వస్తాయి. నవ్ కమింగ్ టు డెవలప్మెంట్ అంటే ఏంటి? డెవలప్మెంట్ అంటే ఫంక్షనాలిటీస్ అంటే స్కిల్స్ ఆఫ్ ఎ చైల్డ్ ఆర్ అండర్ డెవలప్మెంట్. స్కిల్స్ అంటే కాగ్నిటివ్ స్కిల్స్, ఎమోషనల్ స్కిల్స్, లాజికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ డెవలప్మెంట్లోకి వస్తాయి. సో గ్రోత్ అంటే ఫిజికల్ అపీరెన్స్ ఆఫ్ ఎ చైల్డ్, డెవలప్మెంట్ అంటే స్కిల్స్ ఆఫ్ ఎ చైల్డ్. సో గ్రోత్ని సపోర్ట్ చేయాలంటే ఏం కావాలి? పిల్లలకి మంచి ఫుడ్ అండ్ స్లీప్ కావాలి. ఇఫ్ స్లీప్ and food are enough, growth will be in a better shape. Now coming to డెవలప్మెంట్ని సపోర్ట్ చేయాలంటే ఏం కావాలి? ఐ థింక్ మీకు తెలిసే ఉంటుంది. డెవలప్మెంట్ని సపోర్ట్ చేయాలంటే పిల్లలతో యాక్టివిటీస్ చేయించాలి. సో వెన్ యూ సిట్ విత్ దెమ్, వెన్ యూ స్పెండ్ టైమ్ విత్ దెమ్, సో వాళ్ళతో కూర్చుని వాళ్ళతో మాట్లాడుతూ ఒక బాండింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళతో యాక్టివిటీస్ చేయడం వల్ల వాళ్ళలో స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పజిల్ తీసుకోండి. సో మీరు పిల్లలతో కూర్చుని ఒక పజిల్ టాయ్ కానీ ఒక ఎడ్యుకేషనల్ టాయ్ కానీ ఆడడం వల్ల ఆ ఎడ్యుకేషనల్ టాయ్ నుంచి వాళ్ళు లాజికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఇప్పుడు ఏమవుతుంది? పేరెంట్స్ ఎక్కువ గ్రోత్కి ఫోకస్ ఇస్తున్నారు. మా అబ్బాయి సన్నగా ఉన్నాడు, మా అబ్బాయి లావుగా ఉన్నాడు, మా అమ్మాయి తెల్లగా ఉంది, మా అమ్మాయి నల్లగా ఉంది. సో ఎక్కువ గ్రోత్ మీద ఫోకస్ ఇస్తున్నారు. సో స్లోలీ ఎక్కడో కొంచెం డెవలప్మెంటల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. సో డెవలప్మెంట్ ఇగ్నోర్ చేయొద్దు. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. రెండిటికి సేమ్ వెయిటేజ్ ఉంది. మీరు గ్రోత్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, ఐ మీన్ ఫిజికల్ అపీరెన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, సేమ్ ఇంపార్టెన్స్ డెవలప్మెంట్ కూడా ఇవ్వాలి. మీరు ఎంత బిజీ అయినా రోజు కొంచెం మీ వర్క్ అనేది ప్రయారిటైజ్ చేసుకుని రోజు ఒక 15 to 20 minutes మీ పిల్లలతో కూర్చుని క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ వాళ్ళతో యాక్టివిటీస్ చేయించండి. మీరు అలా యాక్టివిటీస్ చేయించడం వల్ల చిన్నప్పటి నుంచి వాళ్ళలో స్కిల్స్ అనేది స్లోగా ఎస్టాబ్లిష్ అవుతాయి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. మా పాప యూనిక్, మీ చైల్డ్ యూనిక్. సో ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. దే హ్యావ్ దేర్ ఓన్ టాలెంట్. సో మీరేం చేయాలి? యాజ్ ఎన్ ఇండివిజువల్ పేరెంట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ యువర్ చైల్డ్. మీ చైల్డ్ని అబ్జర్వ్ చేయండి, వాళ్ళ యొక్క నీడ్స్ని అర్థం చేసుకోండి. సో అకార్డింగ్ టు దేర్ రిక్వైర్మెంట్, అకార్డింగ్ టు దేర్ నీడ్స్ మీరు యాక్టివిటీస్ అనేది పిల్లలకి ఇవ్వాలి. ఓకే, కావాల్సింది ఏంటి? టైం అండ్ ఓపిక. సో నేను చెప్తున్నట్టు మీరు ఎంత బిజీ అయినా, హస్బెండ్ అండ్ వైఫ్ ఇఫ్ బోత్ ఆర్ వర్కింగ్, యూ హ్యావ్ టు ప్రయారిటైజ్ యువర్ వర్క్. సో మీ ఇద్దరు కూర్చోండి, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూర్చుని మీ వర్క్, మీ షెడ్యూల్స్ అన్ని ప్రయారిటైజ్ చేసుకుని ఎవరొకళ్ళు, హస్బెండ్ ఖాళీ ఉంటే హస్బెండ్, వైఫ్ ఖాళీ ఉంటే వైఫ్. సో ఎవరొకళ్ళు రోజు ఒక 15 to 20 minutes చైల్డ్తో కనెక్ట్ అవ్వాలి. ఎర్లీ, ఎస్పెషల్లీ చిన్న వయసులో, చిన్నతనంలో కనెక్షన్, పేరెంట్ బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 15 to 20 minutes యూ హ్యావ్ టు సిట్ విత్ యువర్ చైల్డ్ అండ్ డూ యాక్టివిటీస్. సో ఇలా యాక్టివిటీస్ చేయించడం వల్ల మంచి ఎడ్యుకేషనల్ టాయ్స్ ఇవ్వడం, స్టోరీ టెల్లింగ్, ఫ్లాష్ కార్డ్స్, రీడింగ్ బుక్, మ్యూజిక్ ఇవన్నీ చేయించడం వల్ల పిల్లల్లో స్కిల్స్ అనేది బాగా డెవలప్ అవుతాయి. సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. గ్రోత్ ప్లస్ డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ఫుల్ చైల్డ్. సో కొంచెం ఓపిక్గా మంచి పేరెంటింగ్ స్కిల్స్తో బాగా పిల్లల్ని అనేది రేస్ చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో అస్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.